వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన వీరా రాజా వీరా గీతంపై కాపీరైట్ వివాదం సుప్రీం న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. దర్శకుడు మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రంలోని ఈ పాట డగర్వాణి సాంప్రదాయ శివ స్మృతి నుంచి తీసుకున్నారని ఆరోపణలున్నాయి. విచారణ సందర్భంగా ఆ సాంప్రదాయానికి చెందిన కుటుంబ సభ్యులకు క్రెడిట్ ఇవ్వడంలో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. భారతీయ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ గౌరవం తీసుకొచ్చిన వారిలో ఏఆర్ రెహమాన్ ముందు వరుసలో ఉంటారు. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలకు గాను అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కారం సైతం అందుకున్నారు. భారతీయ సినీ సంగీతాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లిన రెహమాన్ వినూత్న స్వరాలను అందించడంలో ముందుంటారు. శాస్త్రీయ సంగీతం నుంచి ఆధునిక శైలుల వరకు ప్రయోగాలు చేయడం ఆయన ప్రత్యేకత. అయితే ఇటీవల ఆయన స్వరపరిచిన ఒక పాటపై కాపీరైట్ వివాదం తలెత్తింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ 2లోని వీరా రాజా వీరా అనే సాంగ్ డాగర్వాణి సాంప్రదాయానికి చెందిన పూర్వ శివస్తుతి బాణి ఆధారంగా ఉందని ఉస్తాద్ ఫయాజ్ వసీయుద్దీన్ ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ పూర్వీకులు అలరించిన స్వర రచనను అనుమతి లేకుండా వినియోగించారని వాదించారు. ఈ వివాదంపై గతంలో ఢిల్లీ ఉన్నత స్థానం విచారణ జరిపి పాట వినియోగానికి సంబంధించి 2 కోట్ల రూపాయలు జమ చేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అయితే అనంతరం డివిజన్ బెంచ్ ఆ ఆదేశాలను రద్దు చేసింది. దీంతో ఫయాజ్ వసీయుద్దీన్ సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్ మాల్యా బాగ్జీ సభ్యులైన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా సంబంధిత గీతం డాగర్వాణి సాంప్రదాయం నుంచి ప్రేరణ పొందిందని ఇప్పటికే అంగీకరించిన నేపథ్యంలో ఆ సాంప్రదాయానికి చెందిన కుటుంబ సభ్యులకు తగిన గుర్తింపు ఇవ్వడంలో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. మొదట ఈ స్వరాన్ని ప్రదర్శించిన కుటుంబానికి క్రెడిట్ ఇవ్వడం సముచితమని సూచించింది. అయితే ప్రస్తుతం తీసుకునే నిర్ణయం తుది తీర్పుపై ప్రభావం చూపదని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు. శాస్త్రీయ సంగీత ఘరానాలకు చెందిన కళాకారులు సాంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నారని, వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేయగా తాజాగా దానిని ఏఆర్ రెహమాన్ అంగీకరించారు. 5 వారాల్లోపు అన్ని సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్ల్లోనూ వారి పేరు చేర్చి క్రెడిట్ ఇవ్వాలని ఆదేశించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.